కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఈదురుగాలుల ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. కాకినాడ పరిసర ప్రాంతం నుంచి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తుఫాను ప్రభావం గంట గంటకి పెరుగుతుంది. కాకినాడ సముద్ర తీరానికి దగ్గర అయ్యే కొలది కూడా ప్రభావంతో సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈదురుగాలి ప్రభావం కూడా అంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక ఈదురుగాలి ప్రభావం కూడా తీవ్ర స్థాయిలో పడిందని చెప్పాలి. ఎందుకంటే పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. పూర్తిగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే బీచ్ రోడ్ని పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఎవరిని కూడా వెళ్ళొద్దు అని చెప్పి, అంటే ప్రమాదకరమైన స్థాయిలో ఇప్పుడు ఉప్పాడ బీచ్ అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక అసలు ఈదురుగాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియాలంటే ఇక్కడ చెట్లు కనుక చూసుకుంటే కనుక చెట్లు భయంకరంగా కూడా ఊగుతున్నాయి. చాలా తీవ్రంగా కూడా అంటే ఇక్కడ నిలబడలేని పరిస్థితుల్లో ఈదురుగాలు ఉన్నాయి. ఇంకే మరొక ఎగ్జాంపుల్ చూడాలంటే ఇక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. బారికేడ్స్ కూడా పడిపోయిన పరిస్థితి, అంటే గాలి తీవ్రత తట్టుకోలేక బారికేడ్స్ కూడా పడిపోతున్నాయి. మళ్ళీ లేపుతున్నారు, మళ్ళీ పడిపోతున్నాయి, మళ్ళీ లేపుతున్నారు, మళ్ళీ పడిపోతున్నాయి. అలా అంటే దీని ఎఫెక్ట్ ఏంటంటే కాకినాడ సముద్ర తీరానికి తుఫాను దగ్గరయ్యే కొలది తుఫాను ప్రభావం అయితే మాత్రం గంటకి పెరుగుతుంది. ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి అధికారులు అయితే మాత్రం సూచనలు కూడా చేస్తున్నారు. అంటే ఈ తుఫాను ప్రభావం అంటే తీరం దాటే సమయంలో సుమారుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. అయితే ఈ ఈదురుగాలు ప్రభావం మరింతగా పెరిగితే కనుక హోర్డింగ్స్ అంటే కాకినాడ కావచ్చు లేకపోతే అమలాపురం నగరాల్లో ఉన్న ప్రధాన హోర్డింగ్స్ ముందు పడిపోతే దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అయితే మాత్రం ఉంది. హోర్డింగ్స్ కావచ్చు లేకపోతే పురాతన బిల్డింగ్లు కావచ్చు, పురాతన చెట్లు కూడా కావచ్చు, పెద్దగా ఉన్న భారీ చెట్లు కూడా పడిపోయే ప్రమాదం అయితే మాత్రం ఉంది. అంటే ఈ తుఫాను ఎఫెక్ట్ని తగ్గించేందుకు, ఆ ఎఫెక్ట్ ద్వారా వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు ఎప్పటికప్పుడే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేసినప్పటికీ కూడా గంటకు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం మనం ఉప్పాడు వెళ్ళే బీచ్ రోడ్డు దగ్గర ఉన్నాం. బీచ్ రోడ్డు దగ్గర పరిస్థితి అంటే అక్కడ నిలబడలేకపోతున్నాం, అసలు నిలబడే పరిస్థితి లేదు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే కనుక గంటకు కూడా ఈ ఈదురుగాలి ప్రభావం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలన్నారు. అయితే సముద్ర తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న అంటే లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు అయితే మాత్రం తరలించారు. ప్రస్తుతానికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. టోటల్గా బీచ్ రోడ్ అయితే మాత్రం టోటల్గా కూడా క్లోజ్ చేశారు. అసలు బీచ్ రోడ్డు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అంటే పోలీసుల పర్యవేక్షణ కూడా, అంటే బీచ్ రోడ్డుకి ఎవరూ రాకుండా మొత్తం టోటల్గా క్లోజ్ చేశారు. పోలీసులు కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి, అంటే బీచ్ రోడ్ నుంచి వస్తున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు ఎవరైనా వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? లేదండి, బీచ్ రోడ్ ఆల్రెడీ లాస్ట్ 2 days నుంచి మేము క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఎవరో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దయచేసి పబ్లిక్ కోఆపరేట్ చేయాలా. అట్లనే ఏవైతే బీచ్లో దిగే పాయింట్స్ ఉన్నాయో అంతకుముందు ఎర్లియర్ ఎన్టీఆర్ న్యూ బీచ్ కానీ, ఓల్డ్ బీచ్ కానీ, సూర్యారావుపేట కానీ, ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా ఎంటైర్ క్లోజ్ చేయడం జరిగింది. మనం ఉదయం నుంచి కూడా బీచ్ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. అంటే ఉదయానికి ఇప్పటికి ఈదురుగాలి ప్రభావం ఏ స్థాయిలో పెరిగిందంటారు? చాలా ఎక్కువ పెరిగింది. సీ కూడా ముందుకు వస్తుంది. ఏదైతే బీచ్ రోడ్ ఉప్పాడ అంటే సూర్యారావుపేట లైట్ హౌస్ దగ్గర నుంచి ఉప్పాడ తొండంగెళ్ళే బీచ్ రోడ్ ఏదైతే ఉందో బీచ్ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాయి. కొంచెం దయచేసి పబ్లిక్ ఎవరో కూడా ఇటు సైడ్కి ఎవరో కూడా రాకూడదని చెప్తున్నాం. అదేవిధంగా పునరావాస కేంద్రాలకు కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్కి ఇక్కడున్న పబ్లిక్ని, మనకి శ్రీశోర్కి ఆనుకొని లేకపోయినా విలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా రిహాబిలిటేషన్ సెంటర్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక బీచ్లో గంటకు కూడా ఈదురుగాలి ప్రభావం అయితే మాత్రం పెరుగుతుంది. అందువల్ల ఎవరో కూడా అంటే సముద్ర తీర ప్రాంతంలో ఎవరో ఉండొద్దు, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అని చెప్పి అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే పోలీసులు అయితే మాత్రం మానిటరింగ్ కూడా చేస్తూ అంటే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం తీసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 TV కాకినాడ బీచ్ నుండి.